బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో గడ్డగా బయటపడుతూ ఉంటుంది. తర్వాత మనం డాక్టర్ గారిని కలిసాక మిగతా టెస్టులు చేసాక అప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి డయాగ్నోజ్ అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ ఈస్ గర్భాశయ ముఖం క్యాన్సర్. ఈ రెండు ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ని ఒకవేళ కనుక ముందే కనుక్కుంటే క్యూర్ రేట్స్ చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్, అమెరికాలో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిపోయాక 80% సర్వైవల్ ఛాన్సెస్. అదే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయాక సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ 60% ఓన్లీ. ఆ 20% డిఫరెన్స్ ఎందుకుందంటే మన దగ్గర క్యాన్సర్స్ లేట్గా డయాగ్నోస్ అవుతూ ఉంటాయి. అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, గర్భాశయముఖం క్యాన్సర్ కావచ్చు. గర్భాశయముఖం క్యాన్సర్కి ప్రివెంట్ చేయడం కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది. మనం ఇప్పుడు కోవిడ్ పాండమిక్కి వ్యాక్సిన్ ఇంకా వెతుకుతూ ఉన్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా వ్యాక్సిన్ లేదు. ఇట్స్ మెయిన్లీ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. సో బ్రెస్ట్ క్యాన్సర్లో డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి ట్రీట్మెంట్స్లో. అందుకే అమెరికాలో క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 80%. ఆ సేమ్ డెవలప్మెంట్స్ ఇండియాలో కూడా ఉన్నాయి. క్యాన్సర్కి ముఖ్యంగా 3 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. సర్జరీ అంటే సర్జికల్ ఆంకాలజీ, ఆపరేషన్ చేసి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డను తీసేయాలి. రెండోది రేడియేషన్, ఎక్స్రేస్తో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ లేకపోతే జబ్బు రాకుండా ఉండడం కోసం ఆ రేడియేషన్ ట్రీట్మెంట్తో ఆ జబ్బును మొత్తం కంట్రోల్ చేయాలి. మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ, కెమికల్స్తో ట్రీట్మెంట్ చేసి ఆ జబ్బును తగ్గించాలి, క్యూర్ చేయాలి, కంట్రోల్ చేయాలి. సో ట్రెమెండస్ అడ్వాన్సెస్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ, medical oncology and radiation oncology. All developments in America, UK, Australia, Japan are in India as well. But the cure rates are still less. The important reason for that is మన దగ్గర ఎర్లీ డయాగ్నోసిస్ ఇంకా అవ్వట్లేదు. ఆ అవగాహన పెంచాలి. ఆల్రెడీ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, మన దగ్గర అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. బట్ క్యూర్ రేట్స్ పెరగాలి అంటే ఆ 20% గ్యాప్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బీ నారోడ్ డౌన్, the awareness about breast cancer has to reach to every nook and corner of this country. Now that can be urban areas, semi-urban areas, towns and villages, but across the entire scenario, everybody needs to know how to diagnose breast cancer early. క్యాన్సర్ని గెలవాలి అంటే, మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ గెలవాలంటే అది మొదటి స్టేజ్లో పట్టుకుంటే ఈజీగా గెలిచేయచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. బ్రెస్ట్ క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు అది మనం ముందే కనుక కనుక్కుంటే. ఆ తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్, డయాగ్నోసిస్ ఎర్లీ అండ్ దెన్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఎక్కడ లేట్ చేసినా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ పాండమిక్ అనే శబ్దం కోవిడ్ అని వచ్చాక మనకి బాగా తెలిసింది. పాండమిక్ అంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రాబ్లం. బ్రెస్ట్ క్యాన్సర్ మనకి ఎప్పటి నుంచో పాండమిక్ అండి. It knows no boundaries. It's there in America, in UK, in India, in Australia, in Japan or Southeast Asian countries. It's been a pandemic for the past many decades. The West, like America and UK, have been able to cure and control 80% or more of these cancers. We need to reach that figure. And for that, awareness is very, very important. And that's what we all practically want to do. To educate, అంటే డెవలప్మెంట్స్ వచ్చేసి టెక్నాలజీ ఉంది, కానీ దానికి ముందు డయాగ్నోసిస్ అవ్వాలి. అది జబ్బుని ముందే కనుక్కొని లేట్ కాకుండా డయాగ్నోస్ చేసి ఆ తర్వాత దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోవాలి అంటే అవేర్నెస్ పెంచాలి, ఎడ్యుకేషన్ తీసుకుని రావాలి అక్రాస్ ఆల్ మాసెస్. సో దాట్ ఈస్ వాట్ వీ ఇంటెండ్ టు డూ. వీ హ్యావ్ కమ్ యాజ్ ఎ టీమ్ టుగెదర్, CII, the Beyond Pinks, then the Sridharani Foundation, all of us have come together to make sure that this goal is reached. So webinars, seminars, conferences, CMEs, educating the masses through various pamphlets, ivanni chesi, we want to make sure that cancer is curable if diagnosed early. It's not just cancer, we want to go beyond cancer also. So health starts with education. That's the message we all want to propagate. I hope all of you are with us in this fight against cancer, in this journey against cancer, which can be won only if one and all comes together. అందరికీ తెలుసు, మనం అనుకుంటే ఆ పని సాధించగలం. I think I can, I think I can, that's what our slogan is. And for that, we want all of you to come with us and make sure this message goes to everybody, it percolates to every place, every city, every town, every village in our state, so that we can
make sure that we are able to reach out to every single woman and make sure their health becomes their top priority. So that's what Sridharani Foundation has been doing for the past many years, and we continue to do that. Thank you so much, everybody. It was a very pleasant evening with all of you. Welcome to Beyond Pinks. Beyond Pinks అనేది కంపెనీ మహిళల కోసం, మహిళల ద్వారా, బై ద విమెన్ ఫార్ ద విమెన్. ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే విమెన్ ఎంపవర్మెంట్ మీద. విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక పెద్ద పదం కాదు, అది డే టు డే లైఫ్లోని వర్క్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లైఫ్ని ఎలా గడపాలి అనేది మేము విమెన్ని హెల్ప్ చేస్తుంటాం. ఇట్స్ అ ఆల్ విమెన్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎజెండా ఫర్ బియాండ్ పింక్స్ ఈజ్ టు గెట్ ఎంప్లాయ్మెంట్. ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంటాం. స్పెషలీ విమెన్ బ్రేక్ తీసుకున్న తర్వాత బ్యాక్ టు జాబ్ ఎలా రావాలి, యంగ్ కాలేజ్ గర్ల్స్ జాబ్స్కి ఎలా వెళ్ళాలి. థర్డ్ ఏంటంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళ లేడీసు చాలామంది 2-3 ఇయర్స్ తర్వాత డ్రాప్ అవుట్ అయిపోతుంటారు. వాళ్ళకి ఎలాగ 30 ఇయర్స్ కెరియర్ ప్లాన్ చేయాలి. ఇట్స్ నాట్ అ స్ప్రింట్ రేస్, ఇట్స్ అ మ్యారథాన్. మ్యారథాన్ అంటే 30 ఇయర్స్ మనం లైఫ్ని, కెరియర్ని రెండు మ్యాచ్ చేసుకుంటూ, బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అనేది బియాండ్ పింక్స్ మిషను, విజను. దాంట్లోని ఉమెన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. నాకు హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ లేదు అంటే నేను వర్క్ చేయలేను, నేను హ్యాపీగా ఉండలేను, నా చుట్టూరా ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉండలేరు. దానికోసం మేమేం చేస్తున్నాం అంటే బియాండ్ పింక్స్లోని విమెన్ అండ్ హెల్త్, విమెన్ అండ్ వెల్ బీయింగ్ అనేది ఒక ఎజెండా సీరియస్గా ముందు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి డెడికేట్ చేస్తుంది. దానికి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటి క్యాన్సర్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెవలెంట్, మ్యాక్సిమం ఉన్న క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్. అది ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ డోంట్ ఈవెన్ నో దే హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. అవేర్నెస్ అరౌండ్ ద క్యాన్సర్ అనేది ఫస్ట్ ఎజెండా మాకు. మోర్ నంబర్ ఆఫ్ విమెన్ హూ అండర్స్టాండ్, స్పెషలీ రూరల్ ఏరియాలోని, అర్బన్ ఏరియాలోని. మేము మిత్ ఏంటంటే నాకు ఏజ్, నేను 25 ఇయర్ ఉన్నాను, 30 ఇయర్ ఉన్నాను, దానికి నాకు క్యాన్సర్ రాకపోవచ్చు అని అనుకుంటాం. కానీ అది ట్రూ కాదు. మీకు 20 ఇయర్స్లో కూడా రావచ్చు, 50 ఇయర్స్ కూడా రావచ్చు. అలాగే లైఫ్ స్టైల్తో సంబంధించిన ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, అది క్యాన్సర్కి ఎలా మీరు గురవుతారు దాని గురించి చెప్తాం. మేము టైఅప్ చేసింది డాక్టర్ దత్తాత్రేయ, హూ ఈజ్ అ ఎక్స్పర్ట్ ఆంకాలజిస్ట్. అది 4 సెషన్స్ వెబినార్లు చేసేసి ఒక మిత్, ఒక ప్రాబ్లము, ఛాలెంజెస్ ఆ క్యాన్సర్తో ఉన్నింది ఎలాగా మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాన్ని సాల్వ్ చేయగలం. లేట్ అవుతే మన చేతిలో ఉండదు ఆ ప్రాబ్లము, అప్పుడు మేము ఏం సాల్వ్ చేయలేం. సో ఎవ్రీ వీక్ ఒక సెషన్ ఉంటుంది. దాని తర్వాత మేము సెకండ్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నాం అంటే దానికి సర్వైవర్ డైరీ అని ఒక డైరీ తీసుకుని వస్తున్నాం. డైరీ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్న సర్వైవర్స్, నేను లేడీస్ ఎవరు ఈ క్యాన్సర్తో గురయ్యారు, వాళ్ళు బయటకు పడి ఎలాగ లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నారు అండ్ వాట్ చేంజ్డ్ ఇన్ దర్ లైఫ్స్. క్యాన్సర్ అయ్యి ముందు, క్యాన్సర్ అయిన తర్వాత చాలా చేంజ్ అయింది. మీ శక్తి మీకే తెలిసింది, ఎలా ఫైట్ చేయగలిసారు. ఆ స్టోరీస్ తీసుకుని ఎవ్రీ డే ఒక స్టోరీ మీ ముందుకు వస్తుంది. ఆ అమ్మాయి ఎలా మేనేజ్ చేసింది, ఎలా ముందుకెళ్ళింది, దాంతో మీరు నేర్చుకోవలసినవి బోల్డ్ అన్నీ ఉంటాయి. సో ఆ స్టోరీస్ కూడా మీ ముందుకు తెస్తాం. The third partnership which we are talking about is CII. CII అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. వాళ్ళు చాలా పనిచేస్తూ ఉంటారు డిఫరెంట్ ఏరియాస్లో. వాళ్ళకి ఒక ఫోకస్ ఉంది హెల్త్, వెల్బీయింగ్ మీద. సో మేము వాళ్ళతో పార్ట్నర్ అయిపోయి వాళ్ళకి చాలా మందితో రీచ్ ఉంది. దే ఆర్ ఏబుల్ టు రీచ్ థౌజండ్స్ అండ్ lakhs ఆఫ్ పీపుల్. సో త్రూ దిస్ క్యాంపెయిన్ ఈ మంత్లోని వీఆర్ ప్లానింగ్ టు రీచ్ అవుట్ 1 lakh విమెన్ అండి. 1 lakh, 1,00,000 ఉమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేద్దామనింది మా విజన్ అండి. మీరు ఈ విజన్తో జాయిన్ అయ్యి ముందుకెళ్తే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డిటెక్ట్ అవుతే అర్లీగా మీరు దీన్ని హ్యాండిల్ చేయగలరు, అది కంట్రోల్ చేయగలరు. సో అది సిఐఐతో విజన్. లాస్ట్ డాక్టర్ మిస్టర్ శ్రీధర్, హూ ఈస్ బేసికలీ అ ఫౌండర్ ఆఫ్ శ్రీధరణి ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఫోకస్ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ పీపుల్, స్పెషలీ రూరల్ ఏరియాలోని ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషను,
ఓల్డ్ పీపుల్కి హెల్త్ ఆ పని దాని మీద పని చేస్తూ ఉంటారు. సో శ్రీధర్ని ఫౌండేషన్ ముందుకు వచ్చేసి ఈ కాజ్ని సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళతో కలిసి ఇంకా సెషన్స్ రూరల్ ఏరియాలో చేసేసి ఇంకా డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో పనిచేసేసి సిటీ కేబుల్ త్రూగా చిన్న చిన్న ప్రోగ్రాంలు చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీతోని రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ క్యాంపెయిన్లో జాయిన్ అయిపోయి ఎంతమందికి అవేర్నెస్ చేయగలరు, దాంతో మనం ఈ వర్డ్ చాలా బాగా ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయగలం. సో ఒక్కటే అంటాను నేను, ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలిస్తే నేను విన్ అవుతాను. దానికి ఇంగ్లీష్లో మేమేం చెప్తున్నాం అంటే ఐ పింక్ ఐ క్యాన్. ఆ పింక్ కలర్ అనేది ఆ రిబ్బన్ ఉంటుంది, క్యాన్సర్కి ఒక రిబ్బన్ ఉంటుంది, ఆ పింక్ కలర్ ఉంటుంది, దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్కి గుర్తింపుగా పెట్టుకున్నారు. సో మేము దానికి ఒక క్యాంపెయిన్ చేస్తున్నాం. దాన్ని ఏమంటున్నాం అంటే ఐ పింక్ ఐ క్యాన్. సో మీరు కూడా ఈ క్యాంపెయిన్కి జాయిన్ అవ్వండి, ముందుకు రండి, మనం కలిసి ఈ క్యాంపెయిన్ని ఓడిద్దానికి ట్రై చేద్దాం. ఐ పింక్ ఐ క్యాన్. బియాండ్ పింక్స్ మీ అందరికీ స్వాగతం. ఈ ఇనిషియేటివ్ బియాండ్ పింక్ ద్వారా మేము చేస్తున్నాము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్. మా ఉద్దేశం ఏమంటే మ్యాక్సిమం జనాల దాకా రీచ్ అవ్వాలి, వాళ్ళకి అవేర్నెస్ అని తెలియాలి. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అందరూ అనుకుంటారు మాకు అన్నీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, కానీ చాలా మిత్స్ ఉన్నాయి, మనందరికీ తెలీదు. సో ఈ వెబినార్స్ ద్వారా ఈ క్యాంపెయిన్స్ ద్వారా అందరికీ తెలుస్తుంది రిగార్డింగ్ దిస్ మిత్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ అవేర్నెస్ పెంచాలని మా ఉద్దేశం. సో మీరందరూ we want to reach maximum people and create awareness about breast cancer. I think I can. 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 I think I can.